అడ్స్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, దొంగకి తాళం ఇస్తే, ఇంటి తాళం ఇస్తే వాడు డిఫరెంట్గా చూస్తాడు, అందరిలాగా చూడటం. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు. మీరు చూస్తే అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పటి అనంత బాబు వరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉమ్, విశ్వత్వం. అంటే మదం ఎక్కడం అంటారు, ఆ మాట వాడచ్చో లేదో కానీ పచ్చిగా చెప్పాలంటే మదం ఎక్కడం అనే మాట వాడచ్చు వీళ్ళకి. ఉమ్. అంటే ఒకళ్ళు ఇద్దరు అయితే ఓకే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నీతిమంతుడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, మనిషివాడు అని చెప్పారు, వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. లిస్ట్ ఒక 7, 8 మంది, 8 మంది ఉన్నట్టున్నారు ఉమ్, అసలు. అంటే ఇందులో మొత్తం వ్యవహారం ఏంటంటే సార్, వీళ్ళు 40% మంది వీళ్ళని సపోర్ట్ చేశారు. అంటే ఈ 40% ఉమ్. మందికి కూడా నైతిక బాధ్యత ఉండదా? ఇప్పుడు ఇటువంటి రంకు వ్యవహారాలన్నీ వచ్చినప్పుడు బడిత పూజ చేయాల్సిన బాధ్యత ఆ 40% మందిది ఉండదా? ఇదొక పాయింట్. చెప్పండి సార్, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు. అవినీతి చేశాడు. పట్టపగల దోపిడీ చేశాడు. దానికి ఏడాది అంటే సాధారణంగా ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే ఎప్పుడు ఎద్దు ఎక్కని వాడు కిందంతా కాయ కాసినట్టుగా వాళ్ళు ఇవన్నీ చేస్తారు. వీళ్ళు అదనంగా లైంగిక దాడి కూడా చేశారు. కామలీలలతోటి మునిగిపోయాడు. కామలీలల్లో ఇది అంబటి రాంబాబు వాడి ఛానల్ నుంచి బయట వచ్చింది. అంబటి రాంబాబు ఆయన నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అంబటి రాంబాబు చాలా పెద్ద మనిషి అనిపిస్తుంది వీళ్ళందరిలో చూస్తుంటే. అతను చేసింది పెద్ద కాదనిపిస్తుంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఆ విషయంలో అతనికి ఉపశమనం. ఓరు బాబు నాకు అన్నయ్యలు ఇంకా డేంజర్ రా బాబు అనుకుని ఇంకా దారుణం కాబట్టి అంటే చిన్న గీత ముందు పెద్ద గీత లాగా ఆయన చిన్న గీత అయిపోయింది. అదే లబోదీపం అన్నారు అందరూ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని. జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా అతనికి మళ్ళీ మంత్రి కూడా ఇచ్చారు. అదొక క్వాలిఫికేషన్. అంటే డ్రైనేజ్ మూత తీస్తే ఎంత దుర్గంధం వస్తుందో అంత దారుణమైన భాష మాట్లాడగలగాలి. అదొక క్వాలిఫికేషన్. అత్యంత కిరాతకంగా అరాచకంగా వ్యవహరించాలి. త్వరగా కిషోర్ అన్నవాడు చూడండి, కారుకి అద్దాలు పగలగొట్టేసి ఆ రోకల బండ్లాడి తెచ్చుకున్నాడు, పొడిసేసాడు. ఏకంగా ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడికి వెళ్ళిపోవాలి. ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడి చేయాలి. పచ్చి బూతులు మాట్లాడాలి. ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి, తల్లిగా చెల్లిగా ఇలా వ్యవహరించాల్సిన వ్యక్తి పచ్చిబూతులు మాట్లాడతా, నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆవరించి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేసే వ్యక్తులుకి అతను అందలం ఎక్కించాడు. ఎవరిని చూసినా వీడు చాలా మంచోడురా పర్లేదు అనుకున్నవాడు అనకలేదు. వీళ్ళు ఈ అందరిలోకి నాకు నాకు అనిపించింది అంటే బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ రావు గారు కొంచెం నయం అనిపిస్తుంది వీళ్ళందరిలో మంత్రులు, వాళ్ళ మంత్రివర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఆయన పరిపాలనలో కొన్ని విచిత్ర పోకడలు రాజకీయాల్లో మనం ఎన్నడూ కని విని ఎరగిన వ్యవహారాలు చూసాం. ఎలాగంటే దోపిడీలో వినూత్నమైన దోపిడీ చేశారు. అరాచకంలో అంతులేని అరాచకం చేశారు. చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు ఇలా కూడా చేయొచ్చా? కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటంలో వీళ్ళు సిద్ధావస్థలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళాటోళ్ళు ఏదైనా మాట్లాడేమనుకోండి, న్యాయస్థానాల గురించి ఒక వ్యవస్థ గురించి అయినా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది, మీరు అలా మాట్లాడకూడదు అంటారు. మరి వాళ్ళేం పీకారు? ఇది ఇలాగా ఈ ఇల్లీగల్ అక్రమ సంబంధాల వ్యవహారంలో అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారాలు బయట అసలు ఇంకా సభ్య సమాజం ఏం చేయాలి, అది ఏంట్రా ఇది అనుకునే ఎంత దిగజాలో అంత దిగజారి ఆలోచించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పక్కన కూర్చుంటారు. పైగా వాళ్ళ గురించి ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్తాడు? అమ్మటి రాంబాబు గురించైనా, అవంతి శ్రీనివాస్ గురించైనా, విజయసాయి రెడ్డి గురించైనా, అనంతబాబు గురించి, వీళ్ళందరి గురించి దువ్వాడ సీను, వీళ్ళ గురించి సౌమ్యుడు, పెద్ద మనిషి, అంత ఆర్థికంగా అంతంత మాత్రమే అంటాడు. అంతంత మాత్రం కాదు, మాది చాలా పెద్దది అన్నట్టు చూపిస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే మనదే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి, స్వాతంత్రం అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళ గురించి ఈ దేశంలోనే ఒక ప్రముఖ పాత్ర ఉంది.
గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన, విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం చేపట్టిన మన వాళ్ళు ముందున్నారు. ఒంటి మీద నగలన్నీ ఒలిచి మధ్యలో అన్నపూర్ణమ్మ గారు, మాగంటి అన్నపూర్ణమ్మ గారు ఒంటి మీద నగలన్నీ ఒలిచి ఇచ్చేసింది ఆవిడ. అలాగా ఆ విదేశీ వస్త్రాలు, వాళ్ళు చాలా సంపన్నులు, జమీందారులు. వాళ్ళ ఇంట్లో ఉన్న విదేశీ వస్త్రాలన్నీ కూడా తగలబెట్టేసి నూలు చీరలు కట్టుకుంది ఆవిడ. ఆవిడ ఒక పేరే చెప్తున్నాను అనుకోవద్దు, ఇంకా చాలా అనేక మంది. ప్రతి ఊళ్ళో గాంధీ, నెహ్రూ, ఠాగూరు, బోసు ఇలాంటి పేర్లు ఉంటాయి మనకి. ఎక్కువ కృష్ణా జిల్లాలో చూసుకుంటే కావచ్చు. ఇలా దేశభక్తులు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆరాధనీయులుగా, ఆదర్శవంతులుగా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మా జిల్లాలో కూడా ఉంటాయి ఆ పేర్లు. ఇలాగా తెలుగు వాళ్ళకు గాంధీ గారు కూడా తెలుగు వాళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆంధ్రకేశ్వర టంగుటూరు ప్రకాశం పంతులు బ్రిటిష్ వాడు తుపాకీ గుండు పెట్టి నిలబడ్డాడు. వెంగళ వెంకయ్య గారు అసలు ఆ 3 రంగుల జెండా రూపకర్త. అనేక మంది, అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి తెలుగువాడు, తెలుగు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, ఇలాంటి నాయకులు మనకి ఈ దేశం తెలంగాణకు 2వ సారి స్వతంత్రం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అయితే, సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. సామాజిక విప్లవకారుడు. ఈ దేశం నివ్వెరపోయే ఫలితాలు చూపించాడు, ప్రజలను ఆకట్టుకుంటున్నాం. పివి నరసింహారావు గారు ఈ దేశం పాతాళానికి వెళ్ళిపోతే ఆర్థికంగా ఆయన బయట తీసుకొచ్చి పెట్టేది. ఎంత ప్రతిష్ట ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రపంచాన్ని అరచేతిలో తీసుకొచ్చి అంత పరిస్థితుల్లో ఐటీ విప్లవం సాధించడంలో ఈయన వంతు పాత్ర ఈయన పోషించి ఈయన కూడా ప్రముఖ స్థానం పొందాడు. ఇలాంటిది ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత కేసీఆర్ గారి బ్యాచ్ అంతా ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు ఈ అవినీతిలో ఇలా కూడా చేయొచ్చని ఆయన చూపించాడు. వాళ్ళ కొడుకు ఇంకో 6 ఆకులు ఎక్కువ చదివిపెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక మొత్తం అందరికీ కేస్ స్టడీ అయిపోయింది. అంటే మద్యం మీద 25 ఏళ్ళకి దాకా అప్పు తీసేసుకుంటాం అనేటువంటి వినూత్నం కాదండి ఇది. సర్వేర్ వాళ్ళ మీద ఫోటో వేసేసుకుంటాం, భూమి పట్టాల మీద తన ఫోటో వేసుకుంటాం. అసలు ఏంటండి ఇది? ఇలాగా 1, 2 కాదండి, వీళ్ళు చేసిన అరాచకాల అక్రమాలు అనేకం. దానికి ఈ న్యూడ్ వీడియోలు ఎవరిని కదిపినా ఏది 13 వెనకాల ఈ కామలీలలో పురాణం ఉందక్క, రంకు పురాణం. ఇంకా వరుసగా వస్తాయంట. సిరీస్ అవ్వలేదు ఈ వెబ్ సిరీస్. మిర్జాపూర్ వెబ్ సిరీస్ ని మించిపోయి ఉంది ఇది. జగన్ ఫైల్స్ అని పెట్టాలి దీన్ని. అంటే ఈ అవినీతి, అక్రమం, అరాచకం, దుర్మార్గం వీటితో పాటు ఇది కూడా అన్ని మసాలాలు, ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసేసినట్టు అన్నమాట. ఇది పెద్ద వెబ్ సిరీస్ తీయచ్చేవడం కూడా. మధ్యలో వివేకం ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వివేకం అనే సినిమా వచ్చింది చూసారా? అదొక ఎపిసోడ్. దారుణంగా చంపేసి మా తెల్లదన్నట్టు ఎదటోళ్ళ మీద చూసేసారు వాళ్ళు. ఇక మీరు అనంతబాబు అనేటువంటి వాడు, ఈ అమ్మ అసలు ఏంటండి దువ్వాడ సీన్ ఎపిసోడ్ ఒక వారం ఒక ఎపిసోడ్ నడుస్తుంది. మళ్ళీ రేపు మాపు మళ్ళీ ఏమవుతుందో చూడాలి. ఇది అలా పాకుండా అందరిని చుట్టేస్తుంది. వీళ్ళందరికీ గుండెల్లో గుబులు. మన వీడియోలు ఎక్కడ వచ్చేస్తారో, మనం యాక్ట్ చేసిన సినిమాలు ఎక్కడ రిలీజ్ అయిపోతాయని భయపడుతున్నారు వాళ్ళు. సాధారణంగా ఏమన్నా సినిమా తీస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారో చూస్తారు, కానీ వీళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతారో బాబు అని గుండెలు ఎదిరిపోతున్నాయి. ఇది పరిస్థితి. అవుతున్నాయి సార్, కానీ అవుతున్నాయి, చూడాలి తర్వాత ఏం విడుదలవుతుందో. ఇంకోటి ఏంటంటే అసలు ఈ సినిమా రిలీజ్ అవుతాం లేకపోతే ఇవన్నీ ఇది పక్కన పెడితే, మీరు అన్నారు ఇందాక 40% మీకు ఇలాగా దీన్ని కుడి చేయికి ఎడం చేయికి తేడా తెలియకుండా వ్యవహరించే వాళ్ళు, అనంతుని చేత కింద కడుక్కునే వాళ్ళు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి భేదం ఉండదు, మంచి చెడు విచక్షణ ఉండదు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉండదు. ఎవడు ఎలా పోతే నాకెందుకు, నాకేంటి అనేటువంటిది. వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ అభిమానాలు, ఎదటోడి మీద ద్వేషం, ఇవే వాళ్ళ ప్రాధాన్యం.
అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత మీరు అనుకున్నట్టు 39% ఆయన వెనకాల లేరండి. అదో 25% వచ్చేసింది ఓవరాల్ గా చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నట్టు 39% మొత్తం రాష్ట్రం అంతా లేదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా లెక్కేసుకుంటే 35% ఉంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా చూసుకుంటే అతనికి 29% ఓట్లు పడ్డాయి. ప్రకాశం నెల్లూరులో కొంచెం పడ్డాయి, మళ్ళీ రాయలసీమ వచ్చినట్టు కొంచెం ఎక్కువ పడ్డాయి. అంతే తప్ప దాదాపు పాత 13 జిల్లాల్లో 8 జిల్లాల్లో వాళ్ళది 25%, 26% అలా అంతవరకు పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, వాళ్ళ కేడర్ నాయకులు, వాళ్ళ అసంతృప్తి, అసహనం, ఆగ్రహం ఎలా ఉన్నా పరిపాలన విషయంలో, సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి కన్నా 2 ఆకులు ఎక్కువ చదివారు. పర్ఫెక్ట్ గా అమలు అవుతా ఉన్నాయండి. వాళ్ళు వేలెత్తి చూపించే విధంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక దాదాపు 10 ఏళ్ల పాటు అతని పార్టీ కానీ అతను కానీ ఆయన పార్టీ ఆయన ఉనికి ఏమి ఉండదు. ఇప్పుడే పోద్ది. వీళ్ళకి దీటైన వాడు 10 ఏళ్ళ దాకా ఎవడు దొరకడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ శుభ్రంగా వాడేసుకుందాం చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే మొత్తం టెంక రసం అంతా పీల్చేస్తారు ఆయనది. ఆయన ఆయన ఏమి చేయగలరు అంతా చేయించేసుకుంటారు. ఇంకొకళ్ళు ఛాన్స్ ఇవ్వరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన విధ్వంసం చూసిన తర్వాత, వాళ్ళ కామలలో ఎన్ని చూసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి ఉండదు. మళ్ళా ఎన్నికలంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి 20% లోపాలు కొట్టిపోతాడు. ఇక దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఎందుకంటే ఈ సమాజంలో సైకోలు ఉంటారు, పైశాచిక మనస్తత్వం, దుర్మార్గం, అరాచకం, రౌడీలు, గ్యాంగ్స్టర్లు, ఎదటివాడి మీద పడి ఏడ్చేవాళ్ళు, అకారణ ద్వేషులు, వీళ్ళందరూ ఉంటారు. ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళకి దూరంగా ఉండటం. రైట్, చూద్దాం సార్. వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. తర్వాత ఎవరిది విడుదల అవుతుందో చూద్దాము వీడియో. ఆ, అంటే అనకూడదు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు రంగు బయటపడుతుంది కదా, అందుకే కాస్త ఆసక్తి ఉంది. ధన్యవాదాలు సార్.